సో కృతిక నక్షత్రానికి సంబంధించి, కృతిక అంటే ఇది రవికి సంబంధించిన నక్షత్రం. ఫస్ట్ హౌస్లో అంటే మేషరాశిలో కొంచెం, వృషభ రాశిలో కొంచెం ఇలా ఉండే నక్షత్రం. శుక్రుడు ఒక అధిపతి ఉంటాడు. అంటే ఇక్కడ మీరు రాశులు చూసినప్పుడే మీ జీవితం సగం అర్థమైపోతుంటుంది సుమా. ఎలా అంటే రాశులు అంటే యూట్యూబ్ రాశులు కాదు. మొట్టమొదటి రాశి అంటే మేషం, కుజుడు రిప్రజెంట్ రియల్ ఎస్టేట్, ఎర్త్, అవునా కదా ఒకటి. రెండేంటి వృషభం, శుక్రుడు వెల్త్. కానీ ఇందులో చంద్రుడు ఉచ్చ స్థితి పొందుతాడని అర్థం ఒకటి. సెకండ్, ఫస్ట్ ఏంటి అశ్విని నక్షత్రం మీద మేషరాశిలో రవి ఉచ్చస్థితి పొందుతాడు. సన్, మార్స్, ఎర్త్. ఈ కృతిక అంటే నానక ప్రేమతో అదో టైప్ స్టోరీ. ఇదంతా నాన్న చేసిన తప్పులు. అలాగే ఇప్పుడు హాయ్ నాన్న సినిమా వచ్చింది. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక జెర్సీ సినిమా లాంటిది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కృతిక నక్షత్రానికి వెల్త్ చాలామంది వృషభ రాశి అని అన్న, ఎందుకంటే ఇందులో రోహిణీ నక్షత్రం ఉన్నది. సో నేను అది చాలా పట్టుకోవాలి. అలాగే మేష రాశిలో ఇది రెండు రకాలుగా పాయలు వెళ్ళిపోద్ది అనమాట. గోదావరి పాయలు మాకు విడిపోయినట్టు ఇలా రెండు పాయల కింద విడిపోతుంది. సో ఇందులో మేషానికి ఉన్న కుజుడు నేచర్ ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఉంటుంది వీళ్ళకి, ఒక కోపం జీవితంలో. అదే తండ్రికి సంబంధించి ఈ భూ సంబంధిత వ్యాపారాలు, అయితే భూ సంబంధిత వ్యవహారాలు, భూ సంబంధిత విధానాలు అన్నింటిలోనే బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. కృతిక మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం మీద ఉన్నది. అంటే హీలింగ్ రిలేటెడ్. అంటే ఏంటి, అశ్విని అంటే శాస్త్రాలకు సంబంధించి, ప్రవచనాలకు సంబంధించి, వీటికి సంబంధించినటువంటి ఇది ఇదిలో ఉంటుంది. సో అందుకనే ఈ కృతిక నక్షత్రంలో చాలామంది చూడండి శాస్త్రాలు అవ్వడం కానీ, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది ఈ హీలింగ్ రిలేటెడ్గా. వీళ్ళు ఎవరన్నా దీవించడం కానీ, ప్రార్థించడం కానీ, ఈ కైండ్ ఆఫ్ ప్రవచనకర్తల కింద ఎదగడం కానీ, లేకపోతే పౌరోహిత్యాలు చేయడం కానీ, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది అనమాట. అంటే వాక్ స్థితితో కూడా వీళ్ళు తిమ్మిన బొమ్మ చేయొచ్చు, ఎదుగుతారు, లేకపోతే ప్రవచనకర్తలు అవుతారు పెద్దగా. లేదంటే కనుక ఇలా అటు సైడ్ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే వాక్ స్థితితో ఎదిగే ఛాన్సెస్ మరి మిథునమును, కన్యలు, మీనాలంత కాదు కానీ చాలా మటుకు కొంతవరకు పర్వాలేదని చెప్పొచ్చు. వాక్ సిద్ధితో అని కొంతవరకు అశ్విని నక్షత్రం మీద ఏదైనా ప్లానెట్ ఉంటే. ఇకపోతే కృతిక నక్షత్రానికి వచ్చేటప్పటికి ఈ ఫైర్ రిలేటెడ్ నక్షత్రంలో ఈ చంద్రుడి పరిమాణం మదర్ ఇంపార్టెంట్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 3 చూడండి, వృషభ రాశిలో ఉన్న కృతిక అయితే 3 కర్కాటకం అవుతుంది. వృషభ రాశిలో ఉన్న కృతిక అయితే 3 కర్కాటకం అవుతుంది. కేవలం అన్నయ్య వల్ల లేకపోతే అన్నదమ్ముల వల్ల ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న సుఖశాంతులు పోతాయి. మీరు మళ్ళీ పట్టుకోవాల్సిన మీ నాన్నగారికి కానీ మీకు కానీ ఫ్యామిలీ రిలేషన్స్ అంటే నాన్నగారికి సంబంధించిన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదా కజిన్స్ కానీ, వాళ్ళ వల్ల చతుర్థ స్థానము అంటే ఇల్లు అని అర్థం. చంద్రుడు ఎక్కడికి వస్తున్నాడు, 3 నుంచి రోహిణీ నక్షత్రానికి వస్తాడు, అంటే కృతిక తర్వాత ఇంచుమించు. సో ఇక్కడ ఫస్ట్ వృషభానికి సంబంధించి చెప్తున్నాను. అదే ఒకవేళ మేషంలో ఉన్న కృతిక అనుకోండి, డైరెక్ట్గా వీళ్ళకి 4th హౌస్ వచ్చి ప్రాపర్టీస్ పోతాయి. వీళ్ళకి ప్రాపర్టీస్ పూర్తిగా పోతాయి. వీళ్ళకి అన్నదమ్ముళ్ళు లేకపోతే అక్క చెల్లెళ్ళు ఫాదర్ని కానీ, లేకపోతే మిమ్మల్ని కానీ, మీ అన్నదమ్ములు కానీ ఏదైనా దెబ్బేసే ఛాన్సెస్, అంటే కొంచెం ఎక్కడైనా మోసం చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో మీకు పూర్తిగా కలిసి రాకపోవడం కానీ, ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మనశ్శాంతికి లోపించడానికి అద్భుతంగా పనిచేస్తుందని అర్థం. సో ఈ కంజక్షన్ ఈ నేచర్ ఉంటుంది. చూడండి, ఇవన్నీ ఎలా చెప్తామంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ మధ్యన. ఇప్పుడు నల్లమట్టి, ఎర్రమట్టి, బంకమట్టి ఇలా ఉంటాయి కదా, ఒక్కొక్క మట్టికి ఒక్కొక్క వాసన ఉంటుంది. 27 నక్షత్రాలకి నేను నేచర్ చెప్తున్నాను సుమా. ఈ నేచర్ ఎక్కడో దగ్గర జీవితంలో ఎక్కడో దగ్గర తగులుతుంది. నాకు ఇలాగే లేదండి అని మాట అక్కర్లేదు ఎంచేతంటే కనుక మ్యాక్సిమం నేను చెప్పిన 100కి ఒక 80-90 మందికి కలుగుతాయి ఈజీగా. అందులో పైన 10 మంది కలకపోవడం చాలా అదృష్టం. ఎంచేతంటే ఏదైనా గురు వీక్షణలు పొందడం కానీ, గురుడు స్వక్షేత్రాన్ని ఉండడం, లేకపోతే గురుడు లగ్నస్థానాన్ని ఉండడం కానీ, లేకపోతే గురుడు ఈ నక్షత్రాల మీద ఉండడం కానీ, ఇలా ఏదైనా ఉన్నప్పుడు బెనిఫిట్స్ బాగుంటాయి. సో కృతిక నక్షత్రానికి సంబంధించి ఈ బ్రదర్ రోలు, బ్రదర్సు, బామర్దులు వీళ్ళ రోల్స్ పనిచేయవు కృతిక నక్షత్రానికి. ఇది ఒక పాయింట్ బాగా గమనించాలి. సెకండ్, వీళ్ళకి భూమి, రియల్ ఎస్టేట్
వీటి జోలికి వెళ్తే చేతులు కాలుతాయి. ఎందుకు? కుజుడు తిన్నగా కరకటగా వచ్చి నేర్చబడతాడు. భూమిని పట్టుకున్నా, రియల్ ఎస్టేట్ని పట్టుకున్నా వీళ్ళకి చేయగలుగుతుంటారు. కృతిక. వృషభానికి కొంత పర్వాలేదు. మేషంలో ఉన్న కృతిక అయితే కొంచెం వీళ్ళకి డిలేడ్ ప్రాసెస్లో కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండడం కానీ, ఈ కైండ్ ఆఫ్ నేచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే మదర్ రిలేటెడ్ కానీ, అంటే వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత, మీకు మళ్ళీ చెప్తున్నాను సుమా, పిల్లలు పుట్టిన తర్వాత ఈ కృతికలు ప్రత్యేకించి ఈ 2 రాశుల్లో కూడా పిల్లలు పుట్టిన తర్వాత చాలా మటుకు జీవితం బెటర్గా అనిపిస్తుంటుంది. కొంచెం మంచి పరిణామాలు కనిపిస్తాయి జీవితంలో. ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఇకపోతే మగపిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కృతిక నక్షత్రాలకి. ఇది కూడా గుర్తుపెట్టు. ఇది రవి నక్షత్రం. ఇదే నక్షత్రమే రవిది. సో ఎక్కువగా ఆడపిల్లల కన్నా మగపిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు ఒకటి గమనించాల, సింహం నుంచి మళ్ళీ కుంభాన్ని చూస్తుంటాడు సింహం ఎప్పుడు కూడా. ఈ పిల్లలకి చాలాసార్లు ఎక్కువ గెటిన్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే కనుక ఎక్కువ ఏమంటారు దాన్ని, శని ఇప్పుడు ఏదైనా డిలే చేస్తాడు ఇచ్చేటప్పుడు. అంటే రోజువారీకి సంబంధించి కానీ, లేకపోతే అకస్మాత్తుగా ఇచ్చే ధనానికి సంబంధించి కానీ వీళ్ళ దగ్గర డిలే ఉంటుంది. ఇది బాగా పట్టుకోవాల్సిన, ఎందుకంటే ఇది న్యాచురల్గా కాలపురుష చక్ర రీత్యంలో 2nd హౌస్ వచ్చేటప్పటికి ఈ వృషభ రాశి వస్తుంది. 1st హౌస్ వచ్చేటప్పటికి మేషం వస్తుంది. ఉచ్చ స్థితి ఉండే తల్లిదండ్రులు ఒక దాంట్లో రవి పొందుతాడు, ఒక దాంట్లో చంద్రుడు పొందుతాడు. వీళ్ళ లైఫ్ అంతా ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ మీద తిరుగుతుంటుంది. 2వ స్థానం మారక స్థానం. మదర్ ఎప్పుడైనా డెబిలిటేట్ అయితే లైఫ్లో ఇబ్బంది అయింది స్టార్ట్ అవుతుంది. చంద్రుడు ఎప్పుడైతే పడిపోయాడో, ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, మేషంలో తీసుకున్నాం, చంద్రుడు ఎక్కడి నుంచి పడుతున్నాడు? 8th హౌస్ అంటే డెత్, ఎక్కడ? వృశ్చికన్న. సో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో మీ యొక్క అంతర్దశలు కృతిక ఎప్పుడు కూడా మీరు బాగా పట్టుకోవాలి. కృతిక నక్షత్రం ప్రతిసారి ప్రతిరోజు నాది అంటే కుదరదు. కృతిక నక్షత్రం గమనించుకోవాల్సింది ఏంటంటే, వింశోదరి దశ పీరియడ్లో అసలు ఏ దశలో, పైగా కృతిక నక్షత్రానికి అరుడు లగ్నం నుంచి కనుక చూసినా, లేకపోతే జైమిని కారకత్వాల ద్వారా చూసినా ఆ విషయం ఏంటనేది తెలుస్తుంది. ఒకటి. సెకండ్, కృతిక నక్షత్రం ప్రతిసారి రేసులో ఉండొచ్చుమా. కృతిక నక్షత్రానికి ఎప్పుడు కూడా కొంచెం ఆగి, మళ్ళీ కొన్నాళ్ళు ఆగి, మళ్ళీ కొన్నాళ్ళు, వీళ్ళు ఇప్పుడు కూడా దశా పీరియడ్లో వచ్చే అంతర్దశలు, లేకపోతే అంతర్దశల నుంచి తర్వాత వచ్చిన సూక్ష్మదశలు, ప్రాణదశలు, ఇలాంటివన్నీ లెక్కేసుకుని చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి ఒక్కొక్క సర్టెన్ టైం పీరియడ్స్ మాత్రమే పనిచేస్తాయి. ఈ విషయాన్ని గమనించాలి. ప్రతిసారి ఏదో ఇప్పుడు చూడండి, నేను చెప్తుంటాను, మేనవాడు ఉన్నాడు అనుకో, పైకి ఒక్కొక్కసారి దూకుతాడు కింద, కానీ లేకపోతే ఈ కన్యోడు ఉన్నాడు అనుకో, ఈ తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడి నుంచి అక్కడికి సర్దుతుంటాడు. సో ఇట్లా అన్ని రాజులు. ఈ కృతిక అలా కాదు. కృతిక ఫైర్. ఇది నా రెస్పెక్ట్ ఎక్కడైనా పోతుందేమో, లేకపోతే నా ప్రైడ్ ఎక్కడైనా పోతుందేమో, నేను చాలా అడ్మినిస్ట్రేటివ్గా చాలా హై క్వాలిటీలో ఉన్నాను కదా నేను, ఇప్పుడు వాడిలో ఉన్న ఆ రాజు నేచర్ పోదు, ఆ కింగ్ నేచర్ పోవడు. కానీ ఆ కింగ్, ఆ ధనస్థానంలో ఉన్న చంద్రుడు ఎప్పుడైతే మాయమైపోయాడో, వీళ్ళకి కింగ్ నేచర్ అలా ఉండిపోద్ది. ఈ డబ్బులు తిప్పడానికి మళ్ళీ వీళ్ళకి దశ రావాలి. అందుకనే ఎప్పుడైనా సరే కృతిక నక్షత్రాలకి నేను చాలా వీడియోస్ చేశాను కృతిక మీద. ఈ కృతిక నక్షత్రానికి ప్రత్యేకించి దశానాథుడిని చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. మహర్దశానాథుడు, అంతర్దశానాథుడిని తీసుకోండి. అలాగే దశాంశ చక్రాన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చేయండి. అలాగే కృతిక నక్షత్రానికి ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలనుకుంటే, కృతిక నక్షత్రానికి కెరియర్స్ ఎప్పుడు కూడా మీకు ద బెస్ట్ కెరియర్స్ ఎప్పుడు కూడా మేకప్ రిలేటెడ్ కానీ, సెలూన్స్ రిలేటెడ్ కానీ, నైఫ్ రిలేటెడ్ కానీ, కట్లరీ రిలేటెడ్. కట్లరీ అంటే ఈ వంటగదికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, లేదంటే మీకు ఇంకా సింపుల్గా చెప్తాను, కిచెన్కి సంబంధించిన కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కబోర్డ్ డిజైనింగ్స్ కానీ, లేదంటే కిచెన్గా బాగా డిజైన్ చేస్తున్నారు కదా, ఎందుకంటే ఇది శుక్రుడి స్థానం. ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించి కానీ, ఆర్కిటెక్ట్ డిజైనింగ్స్కి సంబంధించి కానీ, ఇలాంటి వాటి మీద అన్నిటి మీద కూడా మీకు ఎంతగానో కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అలాగే దాంతోపాటు ఈ కృతిక నక్షత్రం వాళ్ళకి జెమ్ స్టోన్స్ రిలేటెడ్ వ్యాపారాలు కూడా బాగానే పనిచేస్తాయి. ఓకే, ఇది కూడా మీరు గమనించిన, అది మీ యొక్క జాతక చక్రాన్ని బట్టి అది అంచనా చెప్పాలి. జనరల్గా జెమ్ స్టోన్స్ కూడా మీకు చాలా బాగుంది, ఎందుకంటే అక్కడ మూన్, వీనస్, వీళ్ళంతా అంటే చంద్రుడు, శుక్రుడు అంతా కలయికతో జరుగుతుంది కాబట్టి ఇదంతా వెల్ అండ్ గుడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే దాంతోపాటు ఇంకా కృతిక నక్షత్రానికి కెరీర్ వైజ్ వచ్చేటప్పటికి వీళ్ళకి లాంగ్ టర్మ్గా ఉండే కెరీర్స్ ఎప్పుడు ఇబ్బంది పెడతా ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు కూడా
కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ కెరియర్స్ చాలా బాగా పనిచేస్తుంటే 6 నెలలు 8 నెలలు సంవత్సరం ఇలా ఉండి మళ్ళీ వెళ్ళి ఇలా కాంట్రాక్ట్ పీరియడ్గా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండిపెండెంట్ నేచర్గా ఉన్న, లేకపోతే అదేమంటారు ఫ్రీలాన్సింగ్ కానీ, లేకపోతే సోలో ప్రొపరేటర్షిప్స్ కానీ, కంపెనీలు పెట్టుకోవడం కానీ, అలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా దశా పీరియడ్ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలా. దశా పీరియడ్లో ఎక్కడైతే డౌన్ఫాల్ అవుతున్నారో అక్కడ దానికి సర్టెన్ రెమెడీ తీసుకోవాలా. ఆ రకంగా చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.